ఉమ్. ఒక అధికారిని నేను బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఈరోజు నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బు, నేను కష్టపడి సంపాదించుకున్న దాన్ని నన్ను బదనాం చేసి నన్ను రోడ్డునెక్కించి లాస్ట్కి నా కుటుంబాన్ని ఈరోజు నేను విడిపోవడానికి కారణం కూడా ఏసీబీ వాళ్ళేనండి. ఆ రోజు ఉన్న డిపార్ట్మెంటు, ఆ రోజు ఉన్న గవర్నమెంట్ వల్లే నేను విడిపోయానే. నాకు సంబంధం లేని దాంట్లో నా భార్యను తీసుకెళ్ళి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏసీబీ వాళ్ళు కూర్చోబెట్టి నానా నరకయాతన పెట్టించి ఆ రోజు సిచ్యువేషన్లు చేయబట్టి ఈరోజు దానికి ఆ అమ్మాయికి నాకు గొడవలు అవ్వడానికి కారణం కూడా ఈ గొడవలేనండి. ఓహో, రీతూ చౌదరిని ఏసీబీ వాళ్ళు ప్రశ్నించారు. ఎప్పుడండి ఇది? గత సంవత్సరంలోనే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ప్రశ్నించారండి. ఓకే, అంటే దానికి సింగ్ చెప్తున్నా ఇదేంటంటే వీళ్ళందరూ బెదిరించారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు తమ్ముడు సునీల్ రెడ్డి, పిఏ కేఎన్ఆర్, భారతీ రెడ్డి గారు బెదిరించి మీ పేరు మీద రీతూ చౌదరి పేరు మీద బినామీ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించారు. అలా ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ చేస్తే నేను ఇరుక్కుపోతాను కాబట్టి చేయనన్నందుకు నా మీద ఏసీబీ కేసు పెట్టించారు, దాడులు చేయించారు అనేది. ఒక్క నిమిషం సార్, నా పేరు మీద ఆల్రెడీ ముందే కేసు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా నేను తెలిసిన వాడిని అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, మీరు చెప్తున్న సునీల్ రెడ్డి గారికి తెలుసుంటే ఏసీబీ వాళ్ళు మమ్మల్ని ఎందుకు పిలిపిస్తారు, మా ప్రాపర్టీస్ ఎందుకు ఫ్రీజ్ చేస్తారు? మీకు లెటర్ పెడుతున్నా చూడండి, ఏసీబీ డీజీ నేను వేడుకున్న మా ఆస్తులు అన్ఫ్రీజ్ చేయమని మీకు వాట్సాప్లో లెటర్ పెడుతున్నా చూడండి ఒకసారి. ఇప్పుడు ఎన్ని కోట్ల ప్రాపర్టీస్ ఉంటాయండి ఏసీబీ వాళ్ళు సీజ్ చేసిన మీ ప్రాపర్టీస్? ఏసీబీ వాళ్ళు ఫ్రీజ్ చేసిన ప్రాపర్టీస్ అంటే మేబీ నాకు మా మదర్ పేరు మీద అన్ని ఫ్రీజ్ చేశారండి వాళ్ళు, ఇంకా ఏమీ లేవు. అంటే ఇప్పుడు సింగ్ కొన్ని పీడిఎఫ్లో మీడియా వాళ్ళందరికీ కొన్ని డాక్యుమెంట్లు పంపించాడు వాళ్ళ అంచెలు. అవన్నీ నావి కాదండి. ఇదిగోండి, ఇందులో ఎంటైర్ అండి ఈసీలు మొత్తం తీస్తే దాదాపు ఒక 30 పేజీలు ఉన్నాయి. చెప్పండి సార్, అందులో నేను లైవ్లో చూపిస్తున్నాను మీకు. ఒకసారి మీకు ఒకవేళ చూసే అవకాశం ఉంటే ఒకసారి చూడండి. ఇందులో ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయంటే రాజమండ్రిలో ఉన్నాయి, విశాఖపట్నంలో ఉన్నాయి, విజయవాడలో ఉన్నాయి, ప్రాపర్టీ పేరు చెప్పండి సార్. నేను రియల్ ఎస్టేట్ ఒకటి నేను చెప్తా, ఇది చూడండి. ఇది ఒక ప్రాపర్టీ ఒల్లూరు గోపీచంద్ర నుంచి మీ పేరు మీదకి 217 స్క్వేర్ యార్డ్స్ స్థలం, సారీ 400 స్క్వేర్ యార్డ్స్ అనుకుంటా, 217 స్క్వేర్ యార్డ్స్ భూమి. ఇది ఎక్కడంటే కోలమూరు కొంతమూరు, అంటే బహుశా రాజమండ్రి దరిదాపుల్లో అనుకుంటా సార్. కొంతమూరు ఏరియాలో నా పేరు మీద ఒల్లూరు గోపీచంద్ర నుంచి చీమకుర్తి శ్రీకాంత్ పేరు మీదకి బదలాయించబడింది ప్రాపర్టీ. ఓకే సార్. ఇది విజయవాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో, విజయవాడ పరిధిలో ఉన్న ఎస్ఆర్ఓలో రిజిస్టర్ అయింది రాజమండ్రి. సార్ మనం పొల్లూరు గోపీచంద్కు మనం అమ్మాం సార్, అది మీరు ఒకసారి చూడండి. నేను అమ్మిన ప్రాపర్టీ అది. ఓకే, సేల్ డీడ్ 28 లక్షల నేను అమ్మాను. 2,81,81,00,000 అనుకుంటా సార్. నేను అమ్మాను సార్. మీరు అది అమ్మారు, అది ఈయనే చేశాడు సార్. సింగు చేయటం అంటే సింగు నాకు తెలుసు కాబట్టి ఎనీవేర్ కాబట్టి ఎక్కడన్నా చేసుకోవచ్చు. సింగు చేసేది కాదు సార్, రాజమండ్రి సబ్ రిజిస్టార్ ఓకే చేయాలి సార్ దాన్ని. అది ఓకే. నెక్స్ట్ వచ్చి విజయవాడ అర్బన్లో ఒక ప్రాపర్టీ ఉంది. ఈ ప్రాపర్టీ దాదాపు సర్వే నంబర్ 427 అని ఇచ్చారు, 150 స్క్వేర్ యార్డ్స్. ఇది తాడేపల్లి సుబ్బారావు అండ్ చీమకుర్తి శ్రీకాంత్ మధ్య సేల్ డీడ్ జరిగింది. అది రాజమండ్రిదా సార్? అది కూడా ఇది విజయవాడ అర్బన్ అని ఉందండి. 150 గజాలు, 150 స్క్వేర్ యార్డ్స్ అని ఉంది. తాడేపల్లి సుబ్బారావు. సరే, 109 WB07 సర్వే నంబర్ 427, హౌస్ నంబర్ 7-365, ఎక్స్టెంట్ 150 స్క్వేర్ యార్డ్స్. అంటే హౌస్ ఇది ఏరియా సార్. సార్ అది మేము కొనుక్కున్నాను సార్. అది ఓకే, ఇది మీరు కొనుక్కున్నారు. ఎవరు? తాడేపల్లి సుబ్బారావు నుంచి నేను కొనుక్కున్నాను. అండ్ దెన్ అంటే ఇవన్నీ కరెక్టే? కరెక్టే సార్. నెక్స్ట్ ఇంకో ప్రాపర్టీ మిమ్మల్ని అడుగుతున్నాను. ఇది సుబ్బరాజు నగర్ WB 20-4 సర్వే నంబర్ 127 1B హౌస్. ఇది 202 స్క్వేర్ యార్డ్స్ బిల్డ్, 202 స్క్వేర్ యార్డ్స్ అన్నాడు. ఇది మీరు రంగారావు చిమ్మిరి నుంచి కొన్నారు సార్. ఇంకో అది ఏరియా సార్? అది రంగారావు చిమ్మిరి, బత్తిన అప్పారావు, సారీ మద్దిలపాలెం విశాఖపట్నం సార్. అది నేను అమ్మాను సార్, ఒకసారి చూడండి. అది మీరు అమ్మారు. ఇది కూడా ఇతనే రిజిస్టర్ చేశాడు. మద్దిలపాలెం విశాఖపట్నం మద్దిలపాలెంలో ఉన్న ప్రాపర్టీని సార్. విషయం చెప్తాను సార్ మీకు ఒక విషయం సార్. ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తున్నాను, దయచేసి నా మాట ఒకసారి వినండి. ఎక్కడ నుంచి అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, సింగ్ వల్ల రిజిస్ట్రేషన్ అవ్వద్దు సార్. అది వైజాగ్ నుంచే ఓకే అవ్వాలి. ఏముందిలేండి, అంటే సింగ్ ఆల్రెడీ అసోసియేషన్ లో తిరుగుతుంటాడు కాబట్టి అక్కడ వాళ్ళకి మధ్య సబ్ రిజిస్టార్ల మధ్య అండర్స్టాండింగ్ ఉంటే తప్ప ఇతను రిజిస్ట్రేషన్ చేస్తా అన్నప్పుడు మద్దిలపాలెం సబ్ రిజిస్టార్ చేయనని అండవు. ఆటోమేటిక్ డాక్యుమెంట్ కరెక్ట్ గా పాయింట్ ఏంటంటే అన్ని ప్రాపర్టీస్ సింగ్ దగ్గర ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించారు అని. సింగ్ నాకు పరిచయస్తుడు కాబట్టి చేశాను సార్ అంటున్నాను. సింగ్ నాకు పరిచయస్తుడే కదా సార్. ఇక్కడే మీకు పరిచయం ఉంది కాబట్టి ఇక్కడే మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ తో
మీకు తప్పుడు రిజిస్ట్రేషన్ చేశాను అనేది ఇతను చేస్తున్న అలిగేషన్. సార్ ఇప్పుడు డాక్యుమెంట్స్ అన్ని నేను నాకు తప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తుంటే నా మీద ఎవరో ఒకళ్ళు వచ్చి కంప్లైంట్ పెట్టాలి కదా సార్. ఓకే సార్ ఇప్పుడు సింగు నా మీద ఎలిగేషన్ చేస్తున్నాడు, బయట ఎవరైనా వచ్చి నా ప్రాపర్టీ శ్రీకాంత్ లాక్కున్నాడని ఎవరైనా మీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ పెట్టారా? బహుశా ఇప్పుడు వస్తాయేమో. ఒకసారి వస్తే నేను దానికి విచారణ స్టార్ట్ అయింది కాబట్టి అలిగేషన్ మొదలైంది. ఇన్నాళ్ళు భయంతో ఉండొచ్చుగా సార్. ఆ విచారణ మీకు అమ్మారని చెప్తున్నారు. చేమకుర్తి శేషుబాబు మీ నాన్నగారా? సార్ మా నాన్నగారు నుంచి మీ పేరు మీదకి మద్దిలపాలెంలోనే ఒక ల్యాండ్ సార్ ఒక విషయం అది చెప్తాను. మా నాన్నగారి పూర్వాజీతం ఆస్తి సార్, అది మీరు డాక్యుమెంట్ చదువుకోండి. అది పూర్వం నుంచి వచ్చిన ఆస్తి కాబట్టి మా నాన్నగారు నాకు ఇచ్చేశాడు. ఓకే నేను ఆ రోజు నేనున్న పరిస్థితుల్లో నేను లేను కాబట్టి ఏదైనా నేను ఆ రోజు ₹1,00,00,000 లోన్ తీసుకున్నా డాక్యుమెంట్ మీద. ఇది మద్దిలపాలెంలో కూడా మీకు ప్రాపర్టీస్ ఉన్నాయి. మద్దెలపాలెం ప్రాపర్టీ మీద నేను ₹1,00,00,000 లోన్ తీసుకున్నాక దాన్నే పవర్ రీతుకు చేశానండి, వనం దివ్యాకి చేశానండి. తర్వాత ఈ ఒల్లూరు గోపీచంద్రకి మీకు మధ్య ట్రాన్సాక్షన్ ఎందుకంటే 2-3 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒల్లూరు గోపీచంద్ర ఎవరు? వల్లూరు గోపీచంద్ అనే అతను వైజాగ్ అతను అండి, అతను నా దగ్గర ప్రాపర్టీ కొనుక్కున్నాడు. ఓకే అండ్ నెక్స్ట్ ఒక క్లారిటీ కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు. నేను కాణిపాకంకి వచ్చి ప్రమాణం చేయమని చేస్తా. సింగ్ రిలీజ్ చేసిన డాక్యుమెంట్లో ఉన్నాయన్నీ మిమ్మల్ని